హాయ్ హలో వెల్కమ్ టు శ్రీరామ్ వ్లాగ్స్ అండి. మేము నిన్న శనివారం రోజున కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నామండి. ఆ వీడియో మీకు కూడా చూపిద్దామని, టెంపుల్ అక్కడ విశేషాలు మీకు చెప్దామని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆలయం అయితే మన రాయలసీమలో సత్యసాయి జిల్లాలో ఉందండి. మరి గుంటకల్ నుంచి మేము వెళ్తే 4 hours పట్టిందండి వెహికల్లో. కొద్దిగా దూరం అని అనిపిస్తుంది. దాదాపుగా 170 అబవ్ ఉన్నాయండి కిలోమీటర్స్ అక్కడి నుంచి. అంత దూరం వెళ్ళాము. ఉదయం బయలుదేరామండి. 8కి బయలుదేరితే మేము 12 లోపు అక్కడికి చేరుకోగలిగామండి. అంతా కూడా ఫ్యామిలీతో వెళ్ళాము. అయితే ఇక్కడ కదిరి పట్టణం అంతా కూడా కొంచెం మరీ పెద్దదేమి కాదండి, మామూలుగా ఉంది. నేను కూడా మొదటిసారిగా వెళ్తూ ఉన్నానండి ఇక్కడ చూడటానికి అని చెప్పేసి. నాకు కూడా అలా అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అందుకే చిన్న వీడియో చేస్తూ ఉన్నాను మీకోసం అని చెప్పేసి. ఈ విధంగా ఇది మాత్రం మెయిన్ రోడ్ లాగా అనిపించింది మాకు. ఈ రోడ్డు దాటుకొని వెళ్తే అన్నీ కూడా మనకు చిన్న సందులండి. బస్సు కూడా సౌకర్యం ఉంటుంది, కాకపోతే చాలా టైం పట్టొచ్చు నాకు తెలిసి. ఎక్కువ బస్సెస్ కనిపించలేదు. ఇది ఆలయ ప్రాంగణంలో ఉండి ముందు దీనికి రైట్ సైడ్లో ఒక చోట చెట్ల కిందంతా పార్కింగ్ ప్లేస్ పెట్టారు. తర్వాత ఇలా వస్తే మనకు మేమైతే పడమట గోపురం వైపు వెళ్ళాము. ఇక్కడ అన్ని పళ్ళు, పూలు షాపులు, కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నారండి జనాలంతా కూడా. మా వారేమో మనవరాలను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకు. అలా వెళ్తే పడమట ద్వారం గుండా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ కొబ్బరికాయలు కానివ్వండి అవి కొంచెం కాస్టే అనిపించినాయండి. 2 కొబ్బరికాయలు దాదాపు 150 తీసుకున్నారండి. అందులో ఏమీ లేదు, కొబ్బరికాయలు మాత్రమే. ఇంకా మామూలే కదా, ఆలయం దగ్గర ఇలాగే ఉంటుంది. ఇదైతే పడమట గోపురం అండి. లోపలికి వెళ్ళే ముందు బయట అన్నీ కూడా ఎక్కువ దుకాణాలు అయితే కనిపించలేదండి, చాలా తక్కువగానే ఉన్నాయి. లోపలికి వెళ్తూ ఉంటే ఇటు సైడ్గా అందరు కూడా నాకు ఒక విచిత్రం అనిపించింది. అంటే విచిత్రం అంటే అక్కడ కూర్చున్నారండి అందరూ. ఎవరంటే సోది చెప్పేవాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు అక్కడ. సోది చెప్తాం రండి అని పిలుస్తూ ఉంటారండి. చెప్పించుకునే వాళ్ళు చెప్పించుకుంటూ ఉంటారు. అలా ముందుకు వెళ్తే ఆలయ ప్రాంగణం చాలా పెద్దదిగానే ఉంది. దీని చరిత్ర 4000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం అండి ఇది కదిరి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన విధానం అంతా కూడా మీకు చెప్తాను. ఇక్కడ మేమైతే టికెట్స్ ముందు బుక్ చేసుకోలేదండి, మాకు తెలియదు. కానీ చాలా రద్దీ ఉన్నింది శనివారం రోజు. మేము వెళ్ళేసరికి 12 అయింది. అందరూ 12:30కి అంతా క్లోజ్ చేస్తారని చెప్పారు. కానీ మేము వెళ్ళి అక్కడ ఆఫ్లైన్ టికెట్సే తీసుకున్నామండి. 100 రూపీస్ టికెట్ పర్ హెడ్. అయితే 100 రూపాయల టికెట్స్ 1000 రూపాయలు కూడా ఉన్నాయంట, మాకు తెలియలేదు, తర్వాత తెలిసింది. 100 రూపాయల టికెట్స్ తీసుకొని క్యూలో నిల్చుకున్నానండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, వృద్ధులకి కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. ఆ క్యూలో కూడా కొద్దిగా సమయమే పట్టింది మాకు దర్శనానికి. ఇక్కడంతా కర్రలు అవి ఉన్నాయి కదా, ఏకాదశి కోసం అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నారండి. దానికోసం అని చెప్పేసి ఆలయ ప్రాంగణం అంతా కొంచెం ఇరుగ్గా కనిపిస్తూ ఉంది జనాలతోటి కూడా. ఇక చరిత్ర విషయానికి వస్తే కదిరి ముఖ్యంగా ప్రధానంగా మహావిష్ణువు 4వ అవతారమైనటువంటి నరసింహస్వామితో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందిందనమాట ఈ పట్టణము. ఇది హిందువుల పుణ్యక్షేత్రం అనే చెప్పవచ్చు. విష్ణుమూర్తి దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడు అనే దుష్ట సంహార రాజుని చంపిన తరువాత తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో స్తంభం నుండి అవతరించటం ఈ చరిత్రలో ముఖ్యాంశం అండి. అయితే కదిరి చరిత్ర మాత్రం హిరణ్యకశిపుని సంహారం తరువాత స్వామి తన కోపాన్ని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ కదిరి వృక్షం అంటే ఈ మన ఇండియన్ మల్బారీ అంటారు, నాకు తెలిసితే వేప చెట్టు అనుకుంటున్నానండి. ఆ వేప వేర్ల దగ్గర నుంచి స్వామి ఉద్భవించారట. లక్ష్మీదేవి సమేతుడై, ప్రహ్లాద సమేతుడై అని చెప్తారండి ఇక్కడ. తర్వాత విజయనగర రాజు అయినటువంటి వీరబుక్కరాయలు కల్లో కనిపించి స్వామి తన ఆచూకిని తెలిపినట్లు కూడా ఆలయ గోడలపైన రాసి ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తుందండి. రాజు తన సిబ్బందిని తీసుకెళ్ళి అక్కడ చెట్టు వేర్లలో ఉన్నటువంటి స్వామిని వెలికి తీశారని చెప్తారండి. ఇప్పటికీ కూడా అభిషేకం చేస్తే స్వామికి ఒళ్ళంతా కూడా స్వేదం వస్తూ ఉంటుంది అని చెప్తారండి. ఇక్కడ కా అంటే విష్ణు పాదమని, పాదముద్ర అని, అద్రి అంటే కొండ అంటారు కదా, కాద్దిరి అనే పేరు అట్లా వచ్చిందని చెప్తూ ఉంటారండి. ఇక్కడ స్వామి సన్నిధానంలో అగరబత్తీలు, కుంకుమ అమ్మే షాప్ ఉందండి. కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువే అనిపిస్తుందండి నాకు.
ఏ చిన్న బాక్స్ కుంకుమ తీసుకున్న 100 రూపాయలు, కుబేర కుంకుమ అంట అలాంటివన్నీ అమ్ముతున్నారు. నేను చిన్న దీపం వెలిగించడానికని తీసుకుంటే అది 80 రూపీస్ అండి. ఆ దీపం కూడా కొంచెం భక్తుల్ని దోచుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది నాకు అక్కడ. తర్వాత ఇక్కడ ఎక్కడన్నా చూడండి ఆలయ ప్రాంగణంలో మాత్రము సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాలు చాలా ఉంటాయండి. భక్తులంతా కూడా భక్తి భావంతో స్వామి ముందు దీపాలని వెలిగిస్తూ ఉంటారండి. అందుకే మేము కూడా దర్శనం తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి కొనేసి స్వామి ముందు దీపం వెలిగిస్తామని చెప్పేసి వెళ్ళామండి. ఎక్కడ చూసినా కూడా రావి చెట్టు కింద, వేప చెట్టు కింద మాత్రం స్వామి యొక్క సన్నిధానంలో సుబ్రహ్మణ్యేశ్వరుని చాలా విగ్రహాలు ఉన్నాయండి. జనాలంతా తమ కోరికలు కోరుకుని దీపాలు వెలిగిస్తూ భక్తులు చాలా భక్తిభావంతో ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారండి. స్వామికి పసుపు కుంకాలు అవన్నీ అర్పిస్తూ పూలతో అలంకరిస్తూ కొబ్బరికాయలు కొడుతూ తమ భక్తిని అక్కడ తెలియచేసుకుంటూ ఉన్నారండి స్వామికి. ఇక్కడైతే స్వామివారండి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి లాగానే కనిపిస్తూ ఉన్నారు స్టాచ్యూ. అక్కడ అందరు దీపాలు పెడుతుంటే మేము మా వదిన వాళ్ళు కూడా ఇక్కడ దీపాలు వెలిగిద్దామని చెప్పి తీసుకొచ్చుకున్నాము. అయితే ఆలయము ఇంకా చాలా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. గదులు కూడా స్నానాలకి దానికి కొంచెం తక్కువగానే ఉన్నాయి. నేను కూడా దీపం వెలిగించి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాను. స్వామి మాకు ఆయుర ఆరోగ్యాలని మాత్రం ప్రసాదిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటే అన్ని సంపదలు ఉన్నట్టంటే, అందుకోసం అని చెప్పేసి స్వామిని వేడుకుంటున్నాను అంతే. నాకు మా వారికి ఆరోగ్యం మాత్రం కావాలండి. ఇద్దరం కూడా పేషెంట్లమే కాబట్టి ఆ విధంగా మేము దర్శనం చేసుకున్నామండి. తర్వాత అదే ఆలయ ప్రాంగణంలో ఒక చోట లక్ష్మీదేవి, వినాయకుడు, మరలా సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు తమ సొంతంగా అంటే గర్భగుడిలోకి అయితే వెళ్ళలేరు కదండి. ఈ విధంగా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి అందరూ పసుపు కుంకాలతో అలంకరిస్తూ స్వామి ముందు దీపాలు వెలిగిస్తున్నారండి. అంతేకాకుండా చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఇలా స్వామి సన్నిధానంలో నాగుల కట్టలు చాలా ఉన్నాయండి. భక్తులైతే విశేషమైన పూజలు చేస్తూ ఉన్నారండి ఈ స్వామివారికి. ఆలయం అంతా కూడా నాకు ఎక్కువ భాగం నాగుల కట్టలే కనిపించాయండి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంటుంది. అదైతే కింద నుండి కాకుండా పైననే రాతితో నిలబెట్టారండి. అది కొంచెం మిస్ అయ్యాను నేను తీయడము. ఇక్కడ చూసారా, మేము అన్నీ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చున్నామండి. మేము కూర్చున్న సైడు లెఫ్ట్ సైడ్ భోజనాలు కూడా ఉచితంగానే భోజనాలు పెడుతూ ఉన్నారు, స్వామి ప్రసాదము. అయితే మేమందరూ తినలేకపోయినాము. మా మనవడు ఫ్రీగా ఉందని చెప్పేసి బాగా ఆడుకుంటున్నాడు. అంతసేపు రద్దీలో ఉండి దర్శనంలో కొద్దిగా ఏడ్చారండి పిల్లలు, చిన్నవాళ్ళు. అంతే అండి. ఒక భోజనం తీసుకొని అందరు కొద్దిగా ప్రసాదం స్వీకరించేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చామండి.